నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు భేటీ కానున్నారు. ప్రజాభవన్లో విభజన హామీలకు సంబంధించిన సమస్యలపై చర్చలు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా బయట చర్చ జరుగుతోంది. అసలు ఈ భేటీ వెనుక రహస్యాలు చాలా ఉన్నాయని కూడా కొంతమంది ఉద్యమకారులు చెప్తున్నారు. అసలు కనుక్కుందాం, మనం మాట్లాడదాం దీని గురించి. తెలంగాణ ఉద్యమకారుడు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు నాతో పాటు. అన్న నమస్తే. ముందుగా చాలా రోజుల తర్వాత గత 10 ఏళ్లలో కొలిక్కి రానటువంటి ఈ విభజన అంశాల గురించి ఇప్పుడు ఒక చర్చ తెర మీదకి వచ్చింది. అటు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అవుతున్నారు. ఎట్లాంటి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది? మీకున్న సమాచారం ఏంటి, ఏం చెప్తారు? అంటే మొదటిగా మా అభిప్రాయం అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకునేది మాలాంటి వాళ్ళకి ఎలాంటి ఇష్టం లేదనో కష్టమనో లేకపోతే ఇంకా వేరే ఆపాదిస్తున్నది వాస్తవం కాదు. వాళ్ళిద్దరు ఒక్కసారి కాదు 50 సార్లు కలుసుకొని ప్రేమ లేఖలు రాసుకొని అండి, ఎక్కడైనా కలుసుకొని, ఢిల్లీలో కలుసుకొని, ఇక్కడ కలుసుకొని, అమెరికాలో కలుసుకొని, ఎక్కడైనా కలుసుకో, అది మీ వ్యక్తిగతం. కానీ ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వ్యక్తులు కాదు. ఇరు రాష్ట్రాలకి, అంటే ఇక్కడ 4 కోట్లకు అక్కడ 7 కోట్ల ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులు వీళ్ళు. ఒక వ్యవస్థలో భాగస్వాములు వాళ్ళు ఏది చేసినా అది ప్రజలకి నష్టం జరగని రీతిలో ఉండాలి. అయితే మేము ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతున్నది ఏంటంటే, ఏ విభజన అయితే వద్దన్నారో, ఏ విభజన అయితే వ్యతిరేకించిండ్రో, ఏ విభజన జరగకూడదని ఆశించిండ్రో, అనేక రకాల అవాంతరాలు పెట్టిండ్రో, నరరూప రాక్షసుల్లాగా అరివీర భయంకరమైన మనుషుల్లాగా ప్రయత్నాలు చేసిండ్రో, ఎంత హింస, ఎంత రక్తపాతం, ఎంతమందిని చంపిండ్రో, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఉండడానికి ఎంత ప్రయత్నాలు చేయాలో అంత చేసిండ్రు. కాబట్టి అటువంటి పార్టీలో ఉన్న మనుషులు ఇద్దరు ఈరోజు తెలంగాణ విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మీద మాట్లాడుకుంటుండంటే మాకైతే సిగ్గు అనిపిస్తున్నది, అవమానం అనిపిస్తున్నది, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తున్నది. నిజంగా ఇందులో కృష్ణా జలాలకు సంబంధించిన వాటాలకు సంబంధించిన ఒక చర్చ జరుగుతుంది, లేకపోతే ఆ విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా కొద్దిగా తెలంగాణకు బకాయిలు రావాల్సిందిగా అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వీటి మీదనే చర్చలు కొనసాగుతాయా, లేకపోతే అటు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ కేసీఆర్ని జీరో చేసే దిశగా అలాంటి చర్చలు ఏమన్నా కొనసాగే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు సరే ఆ చర్చలు చేసుకోవాలనుకుంటే ఇక్కడికి ఏం రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఫేస్ టైమ్లు ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లు ఉంటాయి, లేకపోతే ఇంకా అనేక రకాల వైర్లెస్ కనెక్షన్ల ద్వారా మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. కానీ ఈరోజు నేను అనుకోవడం అయితే, చంద్రబాబు నాయుడు గారు పదే ఎప్పుడైనా కానీ హైదరాబాదు ఊసెత్తకుండా పేరెత్తకుండా మాట్లాడు. మొన్న కూడా ప్రమాణ స్వీకారం కానీ పార్టీ సమావేశాల్లో కానీ అనేక సందర్భాల్లో హైదరాబాద్కి నేను ఒక ట్రేడ్ మార్కుని అనేదాన్ని ప్రతి చోట మాట్లాడుకునే ఒక అలవాటు ఆయనకున్నది. దాంట్లో భాగంగా ఒక రాజరిక ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళు అట్నే మాట్లాడతారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ గడువు కాలంలో నువ్వు పనిచేసినావు, అది నీ ఇంట్లో సొమ్ము కాదు, నీ కష్టార్జితం కాదు, ప్రజల కష్టార్జితంతో రోడ్డు వేసినా లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ఐటీ వచ్చినా, పార్కులు వచ్చినా, లేకపోతే ఫ్లైఓవర్లు వచ్చినా, ఏది వచ్చినా అది ప్రజల సొమ్ము. అది ఆయన ఇంట్లో తెచ్చింది కాదు, వాళ్ళ కష్టార్జితం కాదు, ఆ కుటుంబ కష్టార్జితం కాదు, చెమట చుక్కలు కాదు అవి. అయితే వాళ్ళకి ఏముందంటే నాది 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 అని చెప్పుకునే ఒక అహంభావం, అహంకారం వాళ్ళలో నాటకపోయి ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ఆయన ఎన్ని రోజులైంది, 3 వారాలు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. ఆయన అక్కడ చక్కదిద్దుకోవడానికే ఇంకా సమయం సరిపోతలేదు. అక్కడనే రివ్యూలు ఇంకా మొదలు కాలే. ఇక్కడ వచ్చి హైదరాబాదులో ఈ జెండాలు రెపరెపలాడించాలి, ఈ రాచరిక పోకలు చూయించుకోవాలి, చంద్రబాబు అనే ఒక రాజయోగాన్ని చూయించుకోవడానికే ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా కనపడుతుంది. లేకపోతే ఇంతకుముందు చాలాసార్లు వచ్చిండు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో పోయిండు. ఆయన ఇల్లు ఇక్కడనే ఉన్నది, వస్తాడు పోతాడు, అందరు వస్తారు, ఏదో జరుగుతుంది. ఆయనకు జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా హాస్పిటల్ ఇక్కడనే కదా, ఇడికే పోతారు కదా, డాక్టర్లు అందరు ఇక్కడే కదా, ఆయన రావద్దని అంటలేం. కానీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి లేనప్పుడు కానీ ఎప్పుడు ఇటువంటి ఏంది, ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది,
ఇప్పుడు ఎందుకు ఈ ఊరేగింపులు, ఇప్పుడు ఎందుకు ఈ నినాదాలు, ఇప్పుడు ఎందుకు ఈ ఫ్లెక్సీలు, ఇప్పుడు ఎందుకు ఈ ఆడంబరాలు అంటే ఇవన్నీ చూసిన తర్వాత అనుమానం రాదా? ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు దీని మీద. హైదరాబాద్ మొత్తం ఎల్లోమయమైపోయింది. నిన్న కూడా పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నారు తెలుగు తమ్ముడు. తెలంగాణలో టీడీపీ మళ్ళీ ఏమన్నా ఇక్కడ వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు బాబు ఎంట్రీతో. వాళ్ళ కోరికలు ఉండడం, వాళ్ళకి ఆశలు ఉండడం, వాళ్ళు ప్రయత్నాలు చేయడం అయితే చేస్తారు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో వేరే మొక్కుబడి పేరుతో వచ్చి ఆయన ఒక యాత్ర చేసిపోయిండు, ఈయన ఒక యాత్ర చేస్తూ ఇప్పుడు మనోళ్ళు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి పోయిండు. మరి ఆయన కూడా ఇట్లా చేసిండా? చేసిండా? లేదు, ఎక్కడ లేదు. మన మంత్రులు కూడా పోయొచ్చాను కదా, వెంకటేశ్వర స్వామి మొక్కున్నోళ్ళు మొక్కు ప్రకారం పోయొచ్చాను కదా. మొక్కు తీరని వాళ్ళు ఇంక అట్లే ఉన్నారు అనుకో, గడ్డాలు ఉన్నాయి, మీసాలు ఉన్నాయి, ఇంకా ఆ దేశాల్లో ఉన్నారు, అది వేరే విషయం. మొక్కు తీరిన వాళ్ళు అయితే పోయొచ్చాను కదా, మరి వాళ్ళు ఇట్లా చేసిందా? కానీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టిన, హైటెక్ సిటీ నేనే తెచ్చిన, ఇవన్నీ అభివృద్ధి చేసిన అని చెప్తుంటాడు కదా, వాస్తవమేనా? నిజం ఉందా దాంట్లో ఏమన్నా? మరి ఒకవేళ అదే వాస్తవం అనుకుంటే మరి నిజాంను మించిన గొప్పలు లేడు. మనం అదే మాట్లాడుకుంటే ట్యాంక్ బండ్ వాళ్ళదేనా, సెక్రటరియట్ వాళ్ళదేనా, అసెంబ్లీ వాళ్ళదేనా, ఉస్మానియా హాస్పిటల్ వాళ్ళదేనా, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళదేనా, ఫీవర్ హాస్పిటల్ వాళ్ళదేనా, ఇక్కడున్న మొత్తం సమస్త సంపద ఏదైతే ఉందో ఆఖరికి ఈ రోజు కూడా అండర్ గ్రౌండ్ ఏదైతే డ్రైనేజ్ వాడుతున్నామో అది కూడా వాళ్ళదే కదా. మూసీ నది కత్వాలని వాళ్ళే కదా. ఇవి సింగూరు నీళ్లు తాగుతున్నాం కదా, సింగూరు కట్టించింది ఎవరు, ప్రణాళిక రూపకల్పన చేసింది వాళ్ళే కదా. మెదక్ దగ్గర ఏడుపాయలు ఎవరు చేసిండు వాళ్ళే కదా. 1895 కట్టిండు అది. పోచంపాడు రూపకల్పన వాళ్ళదే కదా, నాగార్జున సాగర్ రూపకల్పన వాళ్ళదే కదా. మరి అన్ని వాళ్ళే చేసింది కదా, మరి వాళ్ళకంటే గొప్పలు లేరని చెప్దామా? ముఖ్యంగా ఈ 7 మండలాల విషయం ఏంటి అసలు? 7 మండలాలని గతంలో టీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి అంటే గతంలో అప్పుడు మనోళ్ళే వాళ్ళకి అప్పగించారని ఒక చర్చ కూడా ఉంది. 7 మండలాలు ఏంది అసలు? మన వాటాలో మన రాష్ట్రానికి రావాల్సిన 7 మండలాలు అటుపోయినాయి అని అంటున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు అప్పుడు? ఇప్పుడు ఏం చర్చలు చేస్తారు దాని మీద? ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు ముంపుకు సంబంధించి బ్యాక్ వాటర్ సంబంధించి ఏదైతే వాళ్ళ ప్రణాళికలో ఉందో దాన్ని వాస్తవంగా చెప్పాలంటే నేను అదే అడుగుతున్నా, మీ ద్వారా కూడా అడుగుతున్నా, మీడియా ద్వారా, 7 మండలాలు విభజన ఒప్పంద హామీలో ఉన్నాయా? ఉంటే చూపించండి. ఈయన అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రమంలో ఆర్డినెన్స్ జారీ చేసి దుర్మార్గంగా రాజ్యాంగేతరంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి మోడీ గారిని బ్లాక్మెయిల్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి ఆర్డినెన్స్ వారు 7 మండలాలు దొంగచాటుగా ఆయన తీసుకున్నాడు. కానీ ఎక్కడున్నా చెప్పండి, ఏ ఒప్పందంలో ఉంది? ఏ ఒప్పందంలో ఉంది? ఎందుకు ఈ దగులుబాజీ మాటలు, నీతి తప్పిన మాటలు, దుర్మార్గమైన మాటలు? సిగ్గు శరమున్నోడు ఎవరు ఇట్లా మాట్లాడు, చీమునెత్తున్నోడు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మీరు ఒక ఉద్యమకారుడిగా ఉన్నాడు గతంలో, మీకేమనిపిస్తుంది వీళ్ళిద్దరు భేటీ వెనక ఒక కీలకమైన రహస్యాలు ఏమన్నా ఉండే అవకాశం ఉందా? తెలంగాణకి అన్యాయం జరిగే ఏమన్నా కనిపిస్తా ఉందా సిచ్యువేషన్? మేము మొదటి డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే, మీ ఈ లవ్ లెటర్ రాసుకున్నారు, ఈ రోజు కలవబోతున్నారు, మంచిదే, మేము వద్దంటలేము, ఎన్నిసార్లు అయినా కలుసుకోండి, ఎవడు వద్దంటాడు. కానీ మీ కలయికకి ఒకటి, మీరు విభజన ఒప్పందం టిష్యూ పేపర్ అన్నారు, ముద్దుకోవడం పనికిరాని అన్నారు, ఇంకెన్నెన్నో వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడిండ్రు. అవన్నీ తప్పని బహిరంగంగా ఒప్పుకోండి. అట్లా మాట్లాడడం తప్పని ఒప్పుకోండి. ఎందుకంటే మీరు అట్లా మాట్లాడి దాన్ని ముందర పెట్టుకొని ఎట్లా పెరిగాల మా సమావేశం చేసుకుంటారు. అది పనికి మాలిందంటే టిష్యూ పేపర్ అంటే ముద్దు చూసుకోవడం పనికిరాంది అంటే, చెత్తబుట్టలు వేయడానికి పనికిరాంది అంటే అన్నోళ్ళు ఇవాళ దాని ఆధారంగా మా కలయికని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? లవ్ లెటర్లు ఎట్లా రాసుకున్నారు? కాబట్టి అదే మీరు ఒకవేళ దాని ఆధారంగా కూర్చోదలుచుకుంటే ఆ రోజు మీరు మాట్లాడింది, మీ పార్టీ మాట్లాడింది తప్పని బహిరంగంగా తెలుగు ప్రజలందరికీ మీరు చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, మీ కలయికకి ఏజెండా ఏందో చెప్పండి. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా, లేకపోతే ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడైనా, మొత్తం 10 సంవత్సరాల్లో విభజన ఒప్పంద హామీలు నెరవేరని ఏంటి, అమలేని ఏంటి, అమలు కాని ఏంటి, పరిష్కారమేని ఏంటి, పరిష్కారం కాని ఏంటి అని ప్రజలకి 11 కోట్ల తెలుగు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది.
అది మూడవది. నాలుగవది మేమేమడుగుతున్నామంటే, ఈరోజు ఈ సమావేశం ఒక పవిత్రమైన పూలే ప్రజాభవన్లో జరుగుతుంది కాబట్టి మీకు ఏ ఇడని జెండాలున్నా లేకపోతే బయట సమాజంలో ఎంతమందికి ఎన్ని అనుమానాలున్నా వాటన్నిటిని నివృత్తి చేయడానికి ప్రజాభవన్లో చంద్రబాబు నాయుడు గారు కాలు మోపినప్పటి నుంచి అది ఇన్ కెమెరా వీడియో, వాయిస్తో కూడిన వీడియోలో బంధించి ఈ సమావేశం ముగించేంతవరకు దాన్ని వీడియోలో రికార్డు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ డొమైన్లో ఆయన పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డొమైన్లో ఆయన పెట్టాలి. ఇది పెట్టినప్పుడే ప్రజలకి ఉన్న అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి. కానీ సాధ్యమవుతుంది అంటారా? ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుకునేది వాయిస్తో సహా రికార్డ్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టడం సాధ్యమవుతుందా అన్న? ఇది సాధ్యంగా ఏం లేదు. ఇది కాదు, ప్రపంచ దేశాల్లో సంక్లిష్టమైన సమయంలో కూడా సమావేశాలు అయినప్పుడు, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాలు అయినప్పుడు కూడా ఇన్ కెమెరా సమావేశాలు జరుగుతాయి. ఇన్ కెమెరా సమావేశాలు అవసరమైతే సీసీ కెమెరాలు పెడతారు, లేదనుకుంటే చుట్టూ కెమెరాలు పెడతారు. ఎన్ని చూస్తాం మనం? అంతర్జాతీయ సంస్థలు, ఇరు దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు కూర్చొని సమావేశాలు అయినప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి. ఇదేమీ తప్పు కాదు. ఇన్ కెమెరా అంటే తప్ప? ఒకవేళ ఇన్ కెమెరా మీరు వద్దంటారంటే మీ మధ్య ఏదో హిడెన్ ఎజెండా ఉన్నట్టు, ఏదో రహస్య పెట్టి ఉన్నట్టు, అంతే కదా? ఏం తప్పు? మనం అందరం రాజ్యాంగ పరిధిలో బతుకుతున్నాం. రాజ్యాంగ పరిధిలోనే మనము మన వ్యవహారాలన్నీ నిర్వహిస్తున్నాం. రాజ్యాంగబద్ధమైన పదవి కదా అది. రాజ్యాంగబద్ధమైన మీ ఇంట్లో బెడ్రూమ్లోకి పెట్టమని అంటలేం కదా, నీ డైనింగ్ హాల్లో పెట్టమంటలేం కదా, నీ కిచెన్లో పెట్టమంటలేం కదా, మీరిద్దరు ఎక్కడైనా ఫంక్షన్లు ఎక్కడైనా కలుసుకుని అక్కడ పెట్టమంటలేము. ఇవాళ మీరు ఒక ఏజెండా రూపొందించుకొని ప్రభుత్వ సొమ్ముతోటి, ప్రభుత్వ ఖర్చులతోటి మీరు సమావేశం అవుతున్నారు. అడిగే స్వేచ్ఛ మాకు లేదా? అడిగే హక్కు మాకు లేదా? ఒక తెలంగాణ పౌరునిగా, ఈ భూమి పుత్రునిగా, సంశాబ్ది సాయులుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిగా అడిగే హక్కు నాకు లేదా? కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళిద్దరి భేటీ ఈరోజు కానున్న నేపథ్యంలో ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకు చేయకపోతుండొచ్చు? అసలు కేసీఆర్ అంత ఆయన మౌనం వెనుక ఏముండొచ్చు? చాతగాంతనం. ఆయన అదే తప్పులు చేసిండు కదా, ఆయన అదే తప్పులు చేసిండు కాబట్టి చేతగానోడు ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మాట్లాడినా ఆయన నోరు విప్పకపోవడమే మంచిది. ఆయన నోరు విప్పితే ఇంకా నష్టం జరుగుతుంది తెలంగాణకి. ఆయనకేమి నష్టం లాభం పక్కన పెడదాం. ఆయన కానీ, కేటీఆర్ కానీ, ఆయన కోటరి కానీ, కుటుంబం కానీ తెలంగాణకు అసలు ఎప్పుడో మీరు తెలంగాణ నుంచి పేగుబంధం తెంచుకుని పోయిండు. మీరు టీఆర్ఎస్ ఉంది బొందబెట్టి బీఆర్ఎస్ పెట్టినాడే తెలంగాణకి మీకు బంధం తెగిపోయింది, పేగుబంధం తెగిపోయింది. ఎలా ఇంకా నేనేదో తెలంగాణ గురించి మాట్లాడతా అంటే నువ్వెవరి వస్తారు? కేసీఆర్ కానీ, ఆయన కోటరి కానీ, ఆయన కుటుంబం కానీ ఇటువంటి అంశాల్లో నోరు మెదపకపోవడమే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. ఆయన మాట్లాడిండి అనుకో, నువ్వేం చేసినవా, నువ్వేం పొడిచినవా, నువ్వేం బీకినవా అని అనటం లేరా? అంటారు కదా. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్సీలు పోయినా, ఎమ్మెల్యేలు పోయినా, అర్ధరాత్రి పోయినా, పగులు పోయినా, ఢిల్లీలో పోయినా, ఎక్కడ పోయినా ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడితే చెప్పు తీసుకుంటా అంటారు వాళ్ళని. గాదా ఇన్నయ్య గారు తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు చివరిగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ భేటీలో ఎట్లాంటి అంశాలను ముందుకు తీసుకుపోవాలని మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు మొదటిగా మేము అడిగేది ఏంటంటే, విభజన ఒప్పంద హామీలో ఇంకా ఇప్పటికి పరిష్కారం కాని అంశాలను మీరు బహిరంగపరచండి. ఆర్టీసీనా, సింగరేనా, విద్యుత్వా, లేకపోతే మన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషనా, లేకపోతే ఇంకా వేరే ఏదైతే సంపద, ఉద్యోగాల, ఇవన్నీ ఏవైతే అతి ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మీరు ఫస్ట్ మీ సిఎస్ ద్వారా, ఈసీఎస్ ద్వారా ఇవి పెండింగ్ ఉన్నాయి, పరిష్కారం కానీ ఇవి పరిష్కారం నోచుకొని ఇవి పీఠముడిగా ఉన్నవి ఇవి కృష్ణా జలాలు అంటవా, గోదావరి జలాలు అంటవా, నాగార్జున సాగర్ అంటవా, శ్రీశైలం అంటవా, లేకపోతే ఇంకేదంటవా? అసలు ఏని గురించి మాట్లాడాలనుకుంటున్నావో అది ఫస్టే దాన్ని బహిరంగపరచాలి. పరిష్కారం కాని అంశాలన్నీ బహిరంగపరచాలి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రాగానే రాష్ట్ర బడ్జెట్ని ఓపెన్గా 4 రోజులు అసెంబ్లీ పెట్టి విడుదల చేయలేదా? అట్లే చేయండి. 10 సంవత్సరాల
కేసీఆర్ దుర్మార్గ పాలనలో విభజన ఒప్పందం ప్రకారము మనం ఇప్పటికి పరిష్కారం కాని అంశాలు ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తే మనం వినవా తెలుసుకోమా? ఇవన్నీ చేయలేదు కాబట్టే దీని వెనుక హిడెన్ ఎజెండా ఉంది, దీని వెనుక ఏదో కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి, దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళబోవచ్చు అని మీరు గతంలో లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు. నిజంగానే ఆ స్కెచ్ ఉందా, ప్లాన్ ఉందా? టీడీపీలోకి చేరికలు పోయే అవకాశం ఏమైనా ఉంటుందా బీఆర్ఎస్ నుంచి కానీ వేరే పార్టీల నుంచి కానీ? ఇప్పుడు నిన్న మేము కూడా చూసినాము, ఎవరెవరు మనసులు వచ్చిండ్రు మా తెలియదా? బీఆర్ఎస్లో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న ఏ ఎమ్మెల్యేలు మనసులు పంపినో తెలియదా? ఏ జిల్లా వాళ్ళు వచ్చినో తెలియదా? ఎందుకు వీళ్ళు ఏ 2 వీలర్లు దాదాపుగా 500-600 వచ్చినాయి. 500-600లో నా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఈ 500-600లో ఎవడెవడు వచ్చిండు, ఏ ఎమ్మెల్యే పంపిండు, ఏ నాయకుడు పంపిండు, ఏ వాడు హైదరాబాద్లో ఏ ప్రాంతాల నుంచి వచ్చిండు తెలియదా మనకి? అని మనం అంతా తెలంగాణ ఇంచు తెలిసిన వాళ్ళం, ఇంత మనకు అర్థం కాదా? ఎవరి కళ్ళు కప్పుతారు వీళ్ళు? బయట కప్పలెక్క వాళ్ళు ఉండని, బయట కప్పలెక్క లేవు. కానీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఉంది, ఒకవైపు బీజేపీ బలంగా ఉన్నది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. టీడీపీని తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఒకవేళ వెళ్ళినా కూడా ఇక్కడ మనుగడ ఎట్లుంటుంది, అసలు ఎట్లా సాధ్యమవుతుంది? అంటే వాళ్ళైతే విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు ఎరగడు అన్నట్టు ఇంటి దొంగ ద్వారానే ప్రయత్నాలు చేస్తారు, బయట నుంచి రారు. నిన్నేదో కొంతమంది శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు, చిత్తూరు వాళ్ళు ఉన్నారు, ఆ ఊరేగింపులో కానీ అక్కడక్కడ వేరే ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఈరోజు ఎవరి ద్వారా చేస్తారు? ఇంటి దొంగని ఈశ్వరుడు ఎరగడు అన్నట్టు మనోని ద్వారానే మనల్ని మొత్తం నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఏమి చేయని ఒక్క చంద్రబాబు కాదు, 1000 మంది చంద్రబాబులు పుట్టుకొచ్చినా, ఒక్క రేవంత్ రెడ్డి కాదు, 1000 మంది రేవంత్ రెడ్డిలు ఇటువంటివి ఏమైనా కుట్రల కుతంత్రాల భాగస్వాములైనా తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలను వేయనీయము. అవసరమైతే తెలంగాణ సమాజం లక్షలాది కోట్లాది మంది ప్రాణాలైనా అర్పించైనా తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలు వేయనీయకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ప్రయత్నం చేస్తాం. కొద్ది సంపద పోతుంది కావచ్చు, కొద్ది రోజులు అమావాస్య పౌర్ణమి అంటూ కొద్ది రోజులు వాళ్ళు ఏదో ఆడంబరాలు చేస్తారు, హంగామా చేస్తారు, ఆధిపత్యం చెలాడించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, మజిల్ పవర్ ఉందా, మనీ పవర్ ఉందా, మైండ్ పవర్ ఉందా? 3 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఉన్నానికి ఏముంటుంది ఆడ? 3 ఎమ్ములు ఉన్న తర్వాత వాడు రాజ్యం ఏరగలుగుతాడు కదా, పవర్ కదా. ఇప్పుడు మీరు అన్నట్టే జిహెచ్ఎంసీ పోయింది, ఏడబోయిందో ఎవరిని తెలియదు, ఎవడు పట్టించుకోడు. వాడు పెట్టిన ఫ్లెక్సీలకు అనుమతులు ఉన్నాయా లేవా ఎవడు అడగాడు. డబ్బులు కట్టి ఫ్లెక్సీలు పెట్టాలా మనం ఎక్కడైనా పెట్టాలంటే? ఎవడు కట్టిండు, ఎవడు చేసిండు, ఎవడు అడిగేటోడు ఎవడు? ఈ చట్టాలన్నీ ఉన్నోని చుట్టాలైనప్పుడు, ఈ చట్టాలన్నీ ఉన్నోల సందుగల బందీ అయినప్పుడు ప్రజలే మనం కాపాడుకోవాలి. ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలు మేల్కొనాలి. మన అవమానాన్ని, మన కోసం ఏదైతే 2000 పైగా అమరులు అనన్య త్యాగాలు చేసిందో ఆ త్యాగాలని మనం ఉండంగానే, బతుకుండంగానే, చూడంగానే అవి బొందబడే పరిస్థితి వస్తున్నప్పుడు మనం ఆ త్యాగాలకు సిద్ధం కావాలి. ఉద్యమ ఆకాంక్షలు నిలువునా బందీ అవుతున్నప్పుడు, నిలువునా భూస్థాపితం అవుతున్నప్పుడు, నిలువునా బగబగ మండే మంటల్లో ఆవుతవుతున్నప్పుడు మనం బతుకుండేందుకు? మనం దేనికోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా తల్లిని అవమానపరుస్తుంటే, నా తల్లికి సంఖ్యలు వేస్తుంటే, నా తల్లిని నడి బజార్లో బందీని చేస్తుంటే కళ్ళప్పగించి చూడడం తెలంగాణ భూమిపుత్రుల బతికేనా అది? తెలంగాణ భూమిపుత్రుల యొక్క చివునెత్తున్నోడు ఎవడైనా చేస్తాడా? ఎవడైనా చేయగలుగుతామా?